హాయ్ హలో నమస్తే. నా పేరు స్వాతి. నేను ఈరోజు చేసేది కజ్జికాయలు. చూసారా? కజ్జికాయలు ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు మనం వీడియోలో చూద్దాం. ముందు పచ్చిశనగపప్పును తీసుకొని వేయించుకోవాలి. సిమ్లో మాత్రమే వేయించుకోవాలి. అది వేగిన తర్వాత కొబ్బరిని కూడా కొంచెం నువ్వుల్ని కూడా వేయించుకోవాలి. గోధుమ నూనె కూడా తీసుకొని దీన్ని కూడా వేయించుకోవాలి. ఇవన్నీ సిమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఇప్పుడు వేపినవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. పంచదారను కూడా తీసుకోవాలి. కొబ్బరి కూరని కూడా వేసుకోవాలి. కొబ్బరి కూర మిక్సీ అవసరం లేదు. ఇందాక మిక్సీ చేసుకున్నవన్నీ పంచదారలో వేసుకొని బాగా కలుపుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు వేసినవన్నీ బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసినట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మైదాని తీసుకొని మైదాలో కొంచెం ఉప్పు, కొంచెం ఇలాచీ పౌడర్ వేసి వాటర్ వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని చిన్న చిన్న పూరీల్లా ఒత్తుకొని కజ్జికాయలు చేసుకునేది ఉంటుంది కదా, అందులో వేసుకొని ఇందాక చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని మడత పెట్టుకోవాలి. ఒకవేళ కజ్జికాయలు చేసుకునేది లేకపోతే మనం నార్మల్గా పేపర్ మీద పెట్టుకొని మడత పెట్టుకొని చుట్టూ ఆయిల్ రాసి మడత పెట్టినట్టయితే మనకి కజ్జికాయ అనేది వస్తుంది. వీడియోలో చూస్తున్నారు కదా, మా దగ్గర ఇది ఉంది కాబట్టి మేము ఇది చేస్తున్నాము. అన్నీ కూడా ఇలాగా వీడియోలో చూస్తున్నట్టు కజ్జికాయల్ని ఒత్తుకోవాలి. వీటిల్ని మెల్లగా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. వేయించుకొని తీసుకున్నట్టయితే కజ్జికాయలు రెడీ అవుతాయి. చూసారు కదా కజ్జికాయలు ఎలా చేసుకోవాలి అనేది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.